ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం 1 సమూయేలు గ్రంథం 1 అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైర్యకు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ 1 సమూయేలు గ్రంథం 1 అధ్యాయం 6వ వచనం కనుక మనం చూస్తే, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైర్యకు పెనిన ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చాను. సో వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళారా, ఈ 6వ వచనం మనం చూస్తే దేవుని వాక్యం చాలా స్పెసిఫిక్గా చెప్తుంది. యెహోవా దేవుడే హన్నాకు సంతు లేకుండా చేశాడు. దెర్ ఇస్ ఎ పాజ్, దెర్ ఇస్ ఎ క్లోజ్ డోర్ ఇన్ హన్నాస్ లైఫ్. హన్నా జీవితంలో ఒక పాజ్ని దేవుడు అనుమతించాడు. సో నేను ఇది చెప్పాలనుకుంటున్నా, లీస్ట్ బాదర్ అబౌట్ వాట్ పీపుల్ సేస్ అబౌట్ యూ ఆర్ వాట్ ద పీపుల్ గివ్స్ టైటిల్స్ టు యూ. చాలాసార్లు మనుషులు వాళ్ళకేం అర్థమైందో బయట నుంచి వాళ్ళు ఏం చూస్తున్నారో వాళ్ళ సొంత పర్సెప్షన్ నుంచి మనకి టైటిల్స్ ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటారు. వేరు వేరు టైటిల్స్ చెప్తా ఉంటారు. హన్నా జీవితంలో దేవుడు ఒక పాజ్నిస్తే, మరి పిల్లలు నీకుండా ఆపితే పెనిన్న, తన వైర్యకు పెనిన్న హన్నాకి ఇస్తున్న టైటిల్ ఏంటి అంటే గొడ్రాలు. లేదా సొసైటీ హన్నాకి ఇస్తున్న టైటిల్ ఏంటి అని అంటే గొడ్రాలు. చాలాసార్లు మనుషులు నీ కోసం ఏం మాట్లాడుకుంటున్నారు, ఏమంటున్నారు, ఎలాంటి టైటిల్స్ ఇస్తున్నారు అనేది యూ హ్యావ్ టు లీస్ట్ బాదర్ అబౌట్ ఇట్. దాన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. హన్నా మరి గొడ్రాలు అని టైటిల్ ఇచ్చారు. ఒక పాస్టర్ గారు, ఒక సేవకుడు ఇలా అంటారు, పెనిన్న మరి హన్నా కంటే ముందుగా వరుస పెట్టి పిల్లల్ని కనేసింది. క్రికెట్ టీంలో 11 మంది ఉన్నట్లుగా కనేసింది. బైబిల్లో ఒక్కరి పేరు కూడా మెన్షన్ చేయలేదు. కొన్ని సంవత్సరాల పాజ్ తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు మరి హన్నాకి ఏదైతే ద్వారం మూయబడిందో ఆ ద్వారాన్ని తెరిచి హన్నాని జ్ఞాపకం చేసుకుని హన్నా గర్భంలో నుండి ఒక దేశానికే ఆశీర్వాదకరకమైన ఒక ప్రవక్తని దేవుడు హన్నా గర్భంలో నుంచి ఇచ్చాడు. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో ఒక పాజ్ని ఇచ్చినప్పుడు, ఒక మూమెంట్ ఆఫ్ స్టాగ్నేషన్, అది మనుషులకి ఎవరికి అర్థం కాదు. ఎందుకు దేవుడు వాళ్ళ జీవితంలో ఇలాంటి పరిస్థితి గుండా తీసుకుని వెళ్తాడు అనేది బయట చూస్తున్న మనుషులకి అర్థం కాకపోవచ్చు. వాళ్ళకి ఏం అర్థమైందో మన జీవితాన్ని చూస్తున్నప్పుడు దాన్ని బట్టి మనకి టైటిల్స్ ఇచ్చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నువ్వు అలాగా, నువ్వు ఇలాగా, నువ్వు అలాంటి దానివి, నువ్వు ఇలాంటి దానివి, చాలా టైటిల్స్ ఇస్తూ ఉంటారు. లీస్ట్ బాదర్ అబౌట్ ఇట్. నీ కొరకు ఇతరులు నీకు ఇస్తున్న టైటిల్ కొరకు ఎక్కువ వర్రీ అవ్వద్దు. అట్లనే నీకోసం నువ్వేమనుకుంటున్నావో అనే దానికోసం కూడా ఎక్కువ వర్రీ అవ్వద్దు. అదేంటి అనుకుంటున్నారా? గిద్యోను అనుకుంటున్నాడు, నేను చాలా పిరికివాడిని, నేనేమీ చేయలేను, నా ప్రజలకి నా వల్ల అసలు యూజ్ ఏమీ లేదు, ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్ అనుకుంటున్నాడు. గిద్యోను దృష్టిలో గిద్యోను ఒక చేతకాని వాడిలాగా, గిద్యోను దృష్టిలో గిద్యోను ఒక పిరికి వాడకలాగా. బట్ రిమెంబర్, దేవుడు గిద్యోను పిలిచిన విధానం ఎంత గొప్పదో. దేవుడు గిద్యోను ఏమని పిలుస్తా ఉన్నాడనంటే పరాక్రమం గల బలాఢ్యుడ. కేవలం ఒకే మనిషిని హతం చేసినట్లుగా నువ్వు ఈ మిడతల దండులో ఉన్న ఈ మిద్యానీయుల్ని హతం చేస్తావు. నీకోసం నువ్వేమనుకున్నావు? వాట్ ఈస్ యువర్ పర్సెప్షన్ అబౌట్ యువర్ సెల్ఫ్? నీకోసం నువ్వేమనుకున్నావు? ప్రజలు నీకు ఇస్తున్న టైటిల్స్ ఏంటి? వాటిని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. బట్ వర్రీ అబౌట్ వాట్ గాడ్ థింక్స్ అబౌట్ యూ. దేవుని హృదయంలో నీ పట్ల ఆయన ఆలోచన ఏంటి? దేవుని హృదయంలో నీ పట్ల ఆయనకున్న సంకల్పం ఏంటి? దేవుడి హృదయంలో నీ పట్ల ఆయనకున్న ఏర్పాటు ఏంటి? దేవుడు నీకు ఇస్తున్న టైటిల్ ఏంటి? దేవుని హృదయంలో నీకున్న స్థానం ఏంటి? అసలు దేవుడు నీ కొరకు ఏమని ఆలోచిస్తున్నాడు? దానికోసం వర్రీ అవ్వు. మనుషులు అలా అనుకుంటున్నారు, లేదా నేను ఇలా అనుకుంటున్నాను, వీటి కోసం బాధపడొద్దు, చింతపడొద్దు, కలవరం అంతకన్నా పడొద్దు. కానీ దేవుని హృదయంలో నీ స్థానం ఏంటో, దేవుడు నీ కోసం ఏం ఆలోచిస్తున్నాడో, ఆయన ప్రత్యేకమైన ప్రణాళికలు నీ పట్ల ఏంటో వాటి కొరకు వర్రీ. అవి తెలుసుకోవాలంటే ఆయన పాదాల దగ్గర కూర్చో. హీ విల్ స్టార్ట్ స్పీకింగ్ విత్ యూ. తనంతటి తానే నీతో మాట్లాడతాడు. నీ జీవితంలో ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో నీకు తనని తాను ప్రత్యక్షపరుచుకుంటాడు.
దేవుడు ఈ వాక్య భాగాన్ని మనందరి జీవితాల్లో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.